Yes, very good morning everybody. Welcome back. Today we are going to start one new concept. చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్, కానీ మన క్లాస్ విన్న తర్వాత మీరే అంటారు చాలా చాలా సింపుల్ అని. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ కాన్సెప్ట్ విత్ మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమాటిక్ ఆల్సో. బట్ దానికంటే ముందు జస్ట్ విల్ రివైజ్ ఫర్ 1 minute. వాట్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ మున్సిపల్ ట్యాక్స్? ప్రాపర్టీ ట్యాక్స్, also called as water tax, sewerage tax, all are same. Municipal tax we have to pay to local authority. Municipal tax paid per Indian property allowed, municipal tax paid per foreign property also allowed. Municipal tax paid by owner is allowed, municipal tax paid by tenant is not allowed. Correct? మున్సిపల్ ట్యాక్స్ మీరు పేమెంట్ చేస్తేనే డిడక్షన్ తీసుకోవచ్చు. మున్సిపల్ ట్యాక్స్ డ్యూ అయ్యి పేమెంట్ చేయకపోతే డిడక్షన్ అలౌ చేయరు. మున్సిపల్ ట్యాక్స్ ని యూ కెన్ రెడ్యూస్ ఫ్రమ్ GAV మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఈక్వల్ టు NAV. రెంట్ ఫ్రమ్ బిల్డింగ్ విచ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెంట్ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ ఆల్సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. చాలా మంది కమర్షియల్ బిల్డింగ్ అంటే, రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ అంటే PGBP అనుకుంటారు. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ ఆల్సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఒకవేళ మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, అప్పుడు రెంటింగ్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ ఈజ్ PGBP. మీరు క్యాజువల్ గా రెంట్కి ఇస్తే రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, అప్పుడు రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ ఈజ్ PGBP. రెంట్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్ IFOS, రెంట్ ఫ్రమ్ సబ్లీజ్ IFOS, రెంట్ ఫ్రమ్ హోర్డింగ్స్ IFOS. What about rent received by real estate dealer from unsold properties? Income from house property only. అంటే రియల్ ఎస్టేట్ డీలర్ అన్సోల్డ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉండి అవి రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. టుమారో ఆ ప్రాపర్టీస్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏమో PGBP. సెక్షన్ 22 ఈజ్ చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 24 ఏమో డిడక్షన్స్, 24A 24B. 24A ఏమో స్టాండర్డ్ డిడక్షన్ 30%. 24B ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇఫ్ ఇట్ ఈస్ లెట్ అవుట్ ప్రాపర్టీ, ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ అలౌడ్. ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్, డిడక్షన్ యూ కెన్ టేక్ 2 lakhs ఆర్ 30,000. 4 కండిషన్స్ ఉంటే యూ కెన్ టేక్ 2 lakhs. కండిషన్స్ వైలేట్ చేస్తే యూ కెన్ టేక్ 30,000. We have done 2 problems on let out. 1 problem on self occupied. 2 problems on part of the house let out to part of the house self occupied. 1 problem on deemed to be let out. 1 problem on part of the year let out to part of the year self occupied. 1 problem on co-ownership. 1 problem on foreign property. We have completed 9 problems. We have discussed many examples also. Now we are going to start one new concept. What is the concept name, you know? PCP interest. PCP interest. What is the name of the concept? PCP interest. First of all, what is the abbreviation of PCP interest? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. PCP ఇంట్రెస్ట్ అంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ చాలా మంది ఈ కాన్సెప్ట్ ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ డిఫికల్ట్ అయితే ఏం కాదు, చాలా చాలా సింపుల్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ PCP? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? చూడండి, మీరు టుడే లోన్ తీసుకున్నారు. ఫర్ విచ్ పర్పస్? ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. టుడే లోన్ తీసుకొని యూ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అయిపోవాలి అంటే ఎంత టైం పట్టచ్చు? మేబీ ఒక 1 year 2 years టైం పడుతుందా? మీరు సపోజ్ ఒక 7 floors బిల్డింగ్ కట్టాలి, ఇట్ మే టేక్ మేబీ 2 years. ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలి, ఇట్ మే టేక్ ఎగ్జాంపుల్ 4 years. అంటే మీరు టుడే లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఆ డబ్బులతో, ఆ లోన్ అమౌంట్తో. బ్రిక్స్, ఐరన్, సిమెంట్ అన్ని కొని ఆ లోన్ అమౌంట్తో యూ హ్యావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అయిపోవాలంటే ఒక 4 years 2 years 1 year టైం పడుతుంది.
మరి ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? లోన్ తీసుకున్నారు కదా, ఆ లోన్ అమౌంట్ పైన కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలా నో నీడా? పే చేయాలి. నువ్వు లోన్ తీసుకుంటే ఫ్రమ్ దట్ డే హౌ టు పే ఇంట్రెస్ట్. అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళకు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసే ఇంట్రెస్ట్ ఏమంటామంటే మనం పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీసీపీ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ paid డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మనం తీసుకున్న లోన్ అమౌంట్ పైన బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఏమంటామంటే మనం పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఇంట్రెస్ట్ పే డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్. So now onwards, what is the meaning of PCP interest? Interest paid during the construction. Suppose కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 lakhs అనుకోండి. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళకి యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 lakhs అనుకోండి. ఇప్పుడు దాన్ని 24B ప్రకారం డిడక్షన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసుకోలేము. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఏం చెప్పాను? కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు సపోజ్ బ్యాంక్ వాళ్ళకి యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 lakhs. ఆ 4 lakhs ని 24B ప్రకారం, 24B అంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ కదా, 24B ప్రకారం ఆ 4 lakhs ని డిడక్షన్ తీసుకోవచ్చా? ఆన్సర్ ఈస్ ఎస్. కానీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసుకోలేము, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఐఎమ్ సెయింగ్ ఇన్ వన్ లైన్, కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్ ని 24B ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ రిడక్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అది కూడా ఒకేసారి కాదు, యూ కెన్ టేక్ ఇన్ 5 installments. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీసీపీ ఇంట్రెస్ట్? కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్ ని పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని 24B ప్రకారం రిడక్షన్ తీసుకోవచ్చా? ఎస్. కానీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసుకోలేము, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మీ దగ్గర ప్రాపర్టీ లేదు కదా, ప్రాపర్టీ లేకుండా డిడక్షన్ దే ఆర్ నాట్ అలవింగ్. కాబట్టి ఎప్పుడు తీసుకోవచ్చు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అది కూడా మొత్తం ఒకేసారి కాదు, యూ కెన్ టేక్ ఇన్ 5 installments. సపోజ్ వీ పేడ్ ఎగ్జాంపుల్ 4 lakhs అనుకోండి, యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ 80,000. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక 5 years యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ 80,000. మన ఎగ్జాంపుల్లో హౌ మచ్ ఐ సెడ్ ఇంట్రెస్ట్ 4 lakhs. కానీ ఎగ్జామ్లో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇవ్వరు, ఇంట్రెస్ట్ అమౌంట్ మనం కంప్యూట్ చేయాలి. ఐ సెడ్ ఎగ్జాంపుల్ 4 lakhs, కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ 4 lakhs వాళ్ళు చెప్పరు కదా, మనం కంప్యూట్ చేయాలి. హౌ టు కంప్యూట్ దట్ ఇంట్రెస్ట్ అంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమంటాం మనం? పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ లో పే చేసే ఇంట్రెస్ట్ కదా, పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. ఐ సెడ్ 4 lakhs, కానీ ఆ 4 lakhs మనం ఎలా కంప్యూట్ చేయాలి అంటే, ఆల్రెడీ యు నో ద ఫార్ములా. చిన్నప్పుడు ఆ రోజుల్లో మీరు చదువుకున్నారు, PTR/100 లేదా PNR/100. పి అంటే ప్రిన్సిపల్, లోన్ అమౌంట్. పి అంటే ప్రిన్సిపల్, లోన్ అమౌంట్, ఇంటూ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంటూ పీరియడ్. ఇక్కడ వాట్ ఈస్ ద పీరియడ్? తక్కువ చెప్పండి, వాట్ ఈస్ ద పీరియడ్? కన్స్ట్రక్షన్ పీరియడ్ కదా, కన్స్ట్రక్షన్ పీరియడ్ లో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారు, వీఆర్ గోయింగ్ టు కంప్యూట్ కదా. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరల్లీ పర్ యానం ఉంటుంది కాబట్టి డివైడ్ బై 12. అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ మనం మంత్స్ లో కంప్యూట్ చేస్తాం, 8 months 9 months అని మంత్స్ లో కంప్యూట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో పర్ యానం ఉంటుంది, కన్స్ట్రక్షన్ పీరియడ్ ఏమో మంత్స్ లో ఉంటుంది. కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈక్వాలిటీ డివైడ్ బై 12. PNR/100 చిన్నప్పుడు ఫార్ములానే. పి అంటే ప్రిన్సిపల్, లోన్ అమౌంట్, ఇంటూ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేబీ 8% 10% ఉంటుంది, ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్. కన్స్ట్రక్షన్ పీరియడ్ జనరల్ గా మనకు మంత్స్ లో ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో పర్ యానం కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈక్వాలిటీ డివైడ్ బై 12.
ఈ పీసీపీ ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది అలో చేస్తారు. కానీ ఎప్పుడు అలో చేస్తారు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అది కూడా ఒకేసారి కాదు, యూ కెన్ టేక్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్. ఈ పీసీపీ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీసీపీ ఇంట్రెస్ట్? ఇగ్నోర్ దట్ టర్మినాలజీ. టెల్ మీ ఇన్ యువర్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీసీపీ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ పే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ని మనం వినాలి, దాన్ని మన లాంగ్వేజ్ లో వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, పీసీపీ ఇంట్రెస్ట్ అంటే మనము ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఏమంటాం మనం? పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. అది ఎలా కంప్యూట్ చేస్తాం? లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ డివైడ్ బై 12. సో ఎగ్జాంపుల్, వీ గాట్ హౌ మచ్? 4 lakhs అనుకోండి. 4 lakhs. హౌ మచ్ ఇట్ ఈస్? 4 lakhs. అక్కడ కొంచెం గ్యాప్ కావాలి, నాకు స్పేస్ కావాలి, కాబట్టి కొంచెం స్పేస్ వదిలేశాను అక్కడ. ఈ పీసీపీ ఇంట్రెస్ట్ ని allowed as deduction under section 24B in 5 equal installments. అలో చేస్తారు in 5 equal installments. ఇప్పుడు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే మనము ఆ కాన్సెప్ట్ ని జస్ట్ మనం అక్కడ ఏమైతే ఉన్నిందో దాన్ని అలాగే చదువుతామో అప్పుడు అర్థం కాదు. విన్న తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోలేదు. హౌ టు అనలైజ్, మన లాంగ్వేజ్ లో హౌ టు అనలైజ్. రీడింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అనలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ ని హౌ టు రీడ్, సబ్జెక్ట్ ని హౌ టు అనలైజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ అనలైజింగ్? రీడింగ్ అంటే అక్కడ ఏమైతే ఉందో దాన్ని చదువుకుంటూ పోవడం. అనలైజింగ్ అంటే అక్కడ ఉనిన దాన్ని మన లాంగ్వేజ్ లో మనం అర్థం చేసుకోవడం. చెప్పండి, పీసీపీ ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంతవరకు ఏమర్థమైంది? మనం లోన్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. వాళ్ళు ఒప్పుకోరు కదా పే చేయకపోతే. ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్ ఏమంటామంటే మనం పీసీపీ ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్ పే డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్. ఆ పీసీపీ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ లో వాళ్ళు ఎవరు, మనం కంప్యూట్ చేయాలి. ఎలా కంప్యూట్ చేయాలి? పిఎన్ఆర్ బై 100 ఫార్ములా. పి అంటే లోన్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం పీరియడ్ అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్, డివైడ్ బై 12. యూ విల్ గెట్ ఎగ్జాంపుల్ 4 lakhs అనుకోండి. ఆ 4 lakhs ఏంటిది? కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు పే చేసిన ఇంట్రెస్ట్. దాన్ని అలౌ చేస్తారంటే చేస్తారు, కానీ ఎప్పుడంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కాదు, ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అది కూడా ఒకేసారి కాదు, యూ కెన్ టేక్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందో ఆ ఇయర్ నుంచి యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ 80,000. 4 lakhs డివైడ్ బై 5 కాబట్టి 80,000. యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ 80. నరికి. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందా? అదే విధంగా యూ కెన్ టేక్ 80,000 80,000 ఇన్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మధ్యలో స్పేస్ కావాలని చెప్పాను కదా, ఆ స్పేస్ ఎందుకంటే లోన్ అమౌంట్ వాళ్ళే ఇస్తారు. ఎగ్జామ్లో ప్రిన్సిపల్ అమౌంట్, లోన్ అమౌంట్ వాళ్ళే ఇస్తారు. మిస్టర్ ఏ టుక్ 10 lakhs లోన్ ఫ్రమ్ ఎస్బీఐ అలా ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళే ఇస్తారు. కానీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఒకటి మాత్రం మనము కంప్యూట్ చేయాలి. అంటే ఆ ఫార్ములాలో రిమైనింగ్ అన్ని లోన్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని వాళ్ళే ఇస్తారు. కన్స్ట్రక్షన్ పీరియడ్ మాత్రం ఇవ్వరు, మనం కంప్యూట్ చేయాలి. హౌ టు కంప్యూట్ కన్స్ట్రక్షన్ పీరియడ్? అసలు మనం ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? లోన్ తీసుకున్న డేట్ నుంచే కదా. సో డేట్ ఆఫ్ బారోవల్ నుంచి అప్ టు విచ్ డేట్? అప్ టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే డేట్ ఆఫ్ బారోవల్ నుంచి అప్ టు కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కదా. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్.
కన్స్ట్రక్షన్ పీరియడ్ ఒకటి వాళ్ళు ఇవ్వరు, అది మనం కంప్యూట్ చేస్తున్నాము. ఎలా కంప్యూట్ చేస్తున్నాము అంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోవల్ టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కానీ మనకి వాళ్ళు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోవడం లేదు, దానికంటే ముందు వచ్చే 31st మార్చ్. సపోజ్ కన్స్ట్రక్షన్ 28th ఆగస్ట్ 2024 రోజు కంప్లీట్ అయింది అనుకోండి. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఉంది? 28th ఆగస్ట్ 2024 ఉంది అనుకోండి. దీనికంటే ముందు వచ్చి 31st మార్చ్ ఏంటి? దానికంటే ముందు వచ్చి 31st మార్చ్ 2024 కదా. 28th ఆగస్ట్ 2024 కంటే ముందు వచ్చే 31st మార్చ్ ఏంటి? 31st మార్చ్ 2024. If I say example, construction completed as on 29th January 2025, దానికంటే ముందు వచ్చే 31st మార్చ్ ఏంటి? 29th January 2025 కంటే ముందు వచ్చే 31st మార్చ్ 2024. కరెక్టా? అంటే ఇక్కడ తీసుకోవాల్సి ఉంది మనం 31st మార్చ్ prior to date of completion of construction. 31st మార్చ్ prior to date of completion of construction. డేట్ ఆఫ్ బారోవల్ నుంచి స్టార్టింగ్ డేట్ ఏంటి? డేట్ ఆఫ్ బారోవల్ నుంచి అప్ టు విచ్ డేట్? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వరకు కాదు, దానికంటే ముందు వచ్చి 31st మార్చ్ వరకు. మన ఎగ్జాంపుల్లో సపోజ్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ 28th ఆగస్ట్ అనుకోండి. నౌ యూ విల్ టేక్ 31st మార్చ్ 24. సపోజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ యాజ్ ఆన్ 29th January 25 అనుకోండి. నౌ యూ విల్ టేక్ 31st మార్చ్ 24. దానికంటే ముందు 31st మార్చ్. ఈ పైసే ఎగ్జాంపుల్ 10th July 2024, దీనికంటే ముందు వచ్చి 31st మార్చ్ ఏంటి? 31st మార్చ్ 2024. అంతే కదా. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ ఎగ్జాంపుల్లో? 29th January 2025 కంటే ముందు వచ్చి 31st మార్చ్ ఏంటి? 31st మార్చ్ 2024 కదా. చెప్పండి, హౌ టు కంప్యూట్ పీసీపీ ఇంట్రెస్ట్ లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ డివైడ్ బై 12. హౌ టు కంప్యూట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ డేట్ ఆఫ్ బారోవల్ నుంచి అప్ టు విచ్ డేట్? 31st మార్చ్ prior to date of completion of construction. We will do many examples, don't worry. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏమంటామంటే మనం కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటాం. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంటూ లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 12 చేస్తే యూ విల్ గెట్ పీసీపీ ఇంట్రెస్ట్. ఆ పీసీపీ ఇంట్రెస్ట్ ని అలౌ చేస్తారంటే ఎస్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఇయర్ అంటే ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. నౌ ఎగ్జామ్ లో దీన్ని ఎలా అప్లై చేయాలో వీఆర్ గోయింగ్ టు సీ విత్ మెనీ ఎగ్జాంపుల్స్. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఒక ఎగ్జాంపుల్ బాగా వినండి, సెకండ్ ఎగ్జాంపుల్ మీరే చేస్తారు, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా మీరే చేయగలుగుతారు. డేట్ ఆఫ్ బారోవల్ ఆఫ్ లోన్ 1st May 2019. 1st May 2019. లోన్ అమౌంట్ 20 lakhs at 8%. లోన్ అమౌంట్ 20 lakhs at 8%. ఇంకా మనకి ఏం కావాలి? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10th September 2023. 10th September 2023. డేట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అంటే రీపేమెంట్ వాళ్ళు ఎప్పుడు చేయబోతున్నారంటే ఆఫ్టర్ 10 years. సే ఎగ్జాంపుల్ 1st June 2029 లో వాళ్ళు రీపేమెంట్ చేయబోతున్నారు. దే టుక్ లోన్ ఆఫ్ 20 lakhs కదా, ఆ 20 lakhs ని వాళ్ళు ఎప్పుడు రీపే చేయబోతున్నారంటే యాజ్ ఆన్ 1st June 2029. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కంప్యూట్ డిడక్షన్ అలౌడ్
allowed under section 24B for the previous year. Exam point of view లో మనకి వాట్ ఈస్ అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 2025-26 అంతే కదా. మే 2026 వాళ్ళకి లేదా సెప్టెంబర్ 2026 వాళ్ళకి, జూన్ 2026 లో రాసే వాళ్ళకి వాట్ ఈస్ అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 2025-26. Compute deduction allowed under section 24B for the previous year 25-26. If it is self-occupied property, if it is self-occupied property, it is the given question. It is the given question. Now come to answer. మనం చేసిన ప్రాబ్లమ్స్ లో వీ హ్యావ్ డన్ 9 ప్రాబ్లమ్స్ కదా. మనం చేసిన ప్రాబ్లమ్స్ లో ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళే ఇచ్చారు. ఇంట్రెస్ట్ పేడ్ డ్యూరింగ్ 2025-26 ఈక్వల్ టు 2 lakhs అనో 1 lakh అనో 80,000 అనో వాళ్ళే ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇవ్వలేదు. సో మనం కంప్యూట్ చేయబోతున్నాము. దే టుక్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కాబట్టి ఇంట్రెస్ట్ మనం కంప్యూట్ చేయబోతున్నాము. చెప్పండి, హౌ టు కంప్యూట్ ఇంట్రెస్ట్? How to compute TCP interest? Loan amount into rate of interest into construction period divided by 12. అంతేనా? లోన్ అమౌంట్ వాళ్ళు ఇచ్చారు. వాట్ ఈస్ ద లోన్ అమౌంట్? 20 lakhs. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చారా? ఎస్, 8%. ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ మనం కంప్యూట్ చేద్దామా? డివైడ్ బై 12. కన్స్ట్రక్షన్ పీరియడ్ మనం ఒకటి కంప్యూట్ చేయాలి. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎలా కంప్యూట్ చేస్తాం? హౌ టు కంప్యూట్ కన్స్ట్రక్షన్ పీరియడ్? కన్స్ట్రక్షన్ పీరియడ్ అది కూడా మాకు తెలియాలి, కంప్యూట్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ ఏంటి? డేట్ ఆఫ్ బారోవల్. వాట్ ఈస్ సెకండ్ వన్? 31st March prior to date of completion of construction. అంతేనా? వాట్ ఈస్ డేట్ ఆఫ్ బారోవల్? క్వశ్చన్ లో డేట్ ఆఫ్ బారోవల్ ఏముంది? 1st May 2019. 1st May 2019. 31st March prior to date of completion of construction. Listen carefully. What is the date of completion of construction? 10th September 2023. Date of completion of construction 10th September 2023. కానీ మనకు కావాల్సింది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు, దానికంటే ముందు వచ్చే 31st March. 10th September 2023 కంటే ముందు వచ్చే 31st March ఏంటి? 31st March 2023. అవునా? 10th September 2023 కంటే ముందు వచ్చే 31st March ఏంటి? 31st March 2023. అక్కడేం డౌట్ ఉందా? నో కదా. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్? 1st May 2019 నుంచి 31st March 2023 వరకు. 19లో హౌ మెనీ మంత్స్? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 19లో 8 months. 7 కాదు, చాలా మంది 7 అనుకుంటారు. 8 months కంప్యూట్ చేయండి 1st May నుంచి. అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 8 months. 20లో 12 months. అంటే 19లో 8 months, 20లో 12 months, 21లో 12 months, 22లో 12 months, 23లో 3 months. ఓన్లీ జాన్, ఫిబ్రవరి, మార్చ్. 47 months. 47 months. అంటే మీరు ఎలా అయినా కంప్యూట్ చేయండి. యూ కెన్ కంప్యూట్ యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ వైజ్ ఆర్ ఫినాన్స్ ఇయర్ వైజ్. విల్ గెట్ సేమ్ ఆన్సర్, 47 months. అంతేనా? 19లో 8 months ఉంది, మే టు డిసెంబర్. 20లో 12 months ఉంది,
21లో 12 మంత్స్ ఉంది, 22లో 12 మంత్స్ ఉంది, 23లో 3 మంత్స్, జాన్ ఫిబ్రవరి మార్చ్ 47 మంత్స్, అంతేనా? 47 మంత్స్. 20 lakhs into 8% into 47 divided by 12 ఎంత వస్తుంది? 6,26,667. It is called as what? PCP interest. PCP interest. It is called as what? PCP interest. ఇంతవరకు ఏం డౌట్ ఏమైనా ఉందా? ఎనీ డౌట్ అప్ టు దిస్? కన్స్ట్రక్షన్ పీరియడ్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డేటా బారోవల్ నుంచి మనం తీసుకోవాల్సింది అప్ టు డేటా కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు, 31st March prior to data completion of construction. What is data completion of construction? 10 September 2023. దానికంటే ముందు వచ్చి 31st March ఏంటి? 31st March 2023. టోటల్ 47 months. లోన్ అమౌంట్ వాళ్ళే ఇచ్చారు. లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ డివైడ్ బై 12 చేస్తే 6,26,667 యూ గాట్. అవునా? ఇప్పుడు ఈ పీసీపీ ఇంట్రెస్ట్ ని అలో చేస్తారంటే అలో చేస్తారు, కానీ ఎప్పటి నుంచి అలో చేస్తారంటే ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి, allowed as deduction in 5 equal installments from which year? From the year of completion of construction. Question లో what is the year of completion of construction? Date of completion of construction 10th September 2023 ఉంది. 10th September 2023 అంటే which year? 23 అయిపోయిన 24 కదా. C year. Allowed as deduction in 5 equal installments from which year? From the year of completion of construction. What is the year of completion of construction? They given date 10th September 2023 అంటే which year? 23 అయిపోయిన 24 కదా. అంటే 23, 24 onwards you can take every year 1/5. You can take every year into 1/5. You can take in 5 equal installments. Understood? You can take in 5 installments from which year? From the year of completion of construction. What is the year of completion of construction? 10th September 2023 అంటే 23 అయిపోయిన 24. చూడండి, PCP interest of rupees how much? 6,26,667 is allowed as deduction in 5 equal installments from which year? From the year of completion of construction. Question లో what is the year of completion of construction? They given date కదా. What is the date? 10th September 2023 అంటే which year? 23 అయిపోయిన 24. That is from 23 అయిపోయిన 24. చెప్పండి, 23, 24లో రిడక్షన్ తీసుకోవచ్చు, మొత్తం కాదు, ఓన్లీ 1/5. నెక్స్ట్ ఇయర్లో 24, 25లో 1/5, 25, 26 1/5, 26, 27 1/5, 27, 28 1/5 అంటే డివైడ్ బై 5 చేయండి. అంటే యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ 1,25,333, 1,25,333, 1,25,333. పీసీపీ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేశామా? అక్కడ డౌట్ ఏం లేదు కదా. డిడక్షన్ తీసుకోవచ్చా? ఎస్. ఎప్పుడు? కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కాదు, మరి ఎప్పుడు తీసుకోవచ్చు? ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ 5 installments. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? 23 అయిపోయిన 24. ఆ ఇయర్ నుంచి యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్ ఇంటూ 1/5. 1/5 ఈక్వల్ టు హౌ మచ్? 1,25,333. క్వశ్చన్ లో వాళ్ళు ఏమడుతున్నారు మనల్ని? కంప్యూట్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 24B ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 25 అయిపోయిన 26 అంటున్నారు. అంటే therefore deduction allowed
under section 24B for which year? 25, 26 equal to చెప్పండి 25, 26 equal to how much we can take? 1,25,333. 1,25,333. ఇక్కడతో స్టాప్ చేయొచ్చా నేను? కెన్ ఐ ఫుల్ స్టాప్ దేర్? నో. నౌ లిసన్ కేర్ఫుల్లీ. లాస్ట్ పాయింట్, లిసన్ కేర్ఫుల్లీ. ఒక్కసారి క్లియర్ గా చెప్పండి, వాట్ ఈస్ దిస్ 6,26,667? మనస్ఫూర్తి చెప్పండి, వాట్ ఈస్ దట్ 6,26,667? ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ పేడ్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ నో, ఇట్ ఈస్ పీసీపీ ఇంట్రెస్ట్ నో. అంటే దట్ ఇంట్రెస్ట్ ఈస్ ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్? ఫ్రమ్ 1st May 2019 టు 31st March 2023 వరకు. ఆ మిడిల్ లో మనం ఇంట్రెస్ట్ కంప్యూట్ చేస్తే ఎంత వచ్చిందంటే 6,26,667 వచ్చింది. అవునా? ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్యూట్ చేసాం మనం? 1st May 2019 నుంచి 31st March 2023 వరకు ఇంట్రెస్ట్ కంప్యూట్ చేస్తే యూ గాట్ దట్ అమౌంట్. మరి ఈ డేట్ తర్వాత ఆఫ్టర్ 31st March 2023 మనం బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి అవసరం లేదా? ఇప్పుడు మనం రీపేమెంట్ ఎప్పుడు మనకి? రీపేమెంట్ ఎప్పుడు ఉంది? క్వశ్చన్ లో డేట్ ఆఫ్ రీపేమెంట్ ఎప్పుడు ఉంది? 1st June 2029 లో ఉంది. మనం కంప్యూట్ చేసిన ఇంట్రెస్ట్ ఓన్లీ అప్ టు 31st March 2023 వరకే. మరి 31st March 2023 తర్వాత కూడా ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? పే చేయాలి కదా, ఇంకా లోన్ అవుట్ స్టాండింగ్ ఉంది. యు ఆర్ గోయింగ్ టు రీపే యాజ్ ఆన్ 1st June 2029. అంటే ఈ డే తర్వాత కూడా ఇంకా మీరు ఒక 6 years ఇంకా ఇంట్రెస్ట్ పే చేయాలి మీరు. మనం కంప్యూట్ చేసే ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో, ఈ అమౌంట్ ఏమైతే ఉందో, దట్ ఈస్ ఓన్లీ ఫర్ అప్ టు 31st March 2023 వరకే. తర్వాత కూడా ఎవరి ఇయర్ మీరు ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఎస్ పే చేయాలి. అప్ టు విచ్ ఇయర్? అప్ టు డేట్ ఆఫ్ రీపేమెంట్. అంటే ఈ పార్ట్ ఏమైతే ఉందో అది కన్స్ట్రక్షన్ పీరియడ్ లో పే చేసే ఇంట్రెస్ట్. అంటే ఇది ఓన్లీ పీసీపీ ఇంట్రెస్ట్. పీసీపీ ఇంట్రెస్ట్ లో 1/5 పార్ట్ అది. పీసీపీ ఇంట్రెస్ట్ 1/5 పార్ట్. మరి 25-26 కి లోన్ అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? ఉంది కదా. లోన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఇస్ దర్ టిల్ 2029. అంటే మరి 2025-26 ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? పే చేయాలి. వాట్ ఈస్ లోన్ అమౌంట్? 20 lakhs ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. 20 lakhs ఇంటూ 8% ఎంత వస్తుంది అది? సో 1,25,333 ఈజ్ పార్ట్ ఆఫ్ పీసీపీ ఇంట్రెస్ట్ ప్లస్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ అంటే 1.6 lakhs, 1,60,000. టోటల్ డిడక్షన్ యూ కెన్ టేక్ ఫర్ 25-26 ఈక్వల్ టు 1,60,000 ప్లస్ 1,25,333 ఈక్వల్ టు 2,85,333. రిలాక్స్, కూల్, ఐఎమ్ దేర్, నో ఫియర్. ఇది డౌట్ ఏం లేదు కదా సార్. మళ్ళీ ఎందుకు యాడ్ చేస్తున్నాము అనేది చాలా మందికి అక్కడ దిమ్మ తిరిగిపోద్ది. సి, మనం కంప్యూట్ చేసిన ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది కన్స్ట్రక్షన్ పీరియడ్ వరకే కదా. అంటే మన ఎగ్జాంపుల్లో ఫ్రమ్ 1st May 2019 నుంచి అప్ టు 31st March 2023 వరకే కదా. ఆ పీరియడ్ లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మీకు? 6,26,667 వచ్చింది. దాంట్లో వాట్ ఈస్ 1/5 పార్ట్? 1,25,333. మరి ఈ డేట్ తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? పే చేయాలి కదా. లోన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఇస్ దట్ టిల్ 2029. కాబట్టి ఎవరి ఇయర్ మనం అప్ టు దట్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంది. సో ఈ 1,25,333 ఏమైతే ఉందో అది పీసీపీ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ అవుట్ ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ సపరేట్లీ కదా. లోన్ అమౌంట్ 20 lakhs ఇంటూ 8%. ఇట్ ఈస్ 1,60,000 ప్లస్ దట్ వన్ టోటల్ 2,85,333. We'll do 2 more examples. ఇక్కడ ఏమైనా కొంచెం డౌట్ ఉంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీ వస్తుంది. అప్పటికి డౌట్ ఉంటే థర్డ్ ఎగ్జాంపుల్ విల్ గెట్ 100% క్లారిటీ. (24B) ప్రకారం 2025-26 కి డిడక్షన్ హౌ మచ్ ఐ కెన్ టేక్ అంటే పీసీపీ ఇంట్రెస్ట్ పార్ట్ ప్లస్ కరెంట్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత ఉంది? 2,85,333. క్వశ్చన్ లో లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ నో. ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ నో. సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి డిడక్షన్ ఐ కెన్ టేక్ హౌ మచ్ అంటే మొత్తం తీసుకోలేము. ఐ కెన్ టేక్ ఓన్లీ 2 lakhs to be restricted to rupees
rupees 2 lakhs. What is the reason? Because it is self-occupied కాబట్టి we have to restrict it to 2 lakhs. అదే let out అయితే కనుక you can take entire amount of 2,85,333. Come to example number 2. Date of borrowal. 1st August 2021 లోన్ తీసుకున్నారు. లోన్ అమౌంట్ ఈక్వల్ టు 30 lakhs at 7% ఇంట్రెస్ట్. ఒకప్పుడు హోమ్లో ఇంట్రెస్ట్ రేటు చాలా తక్కువ ఉండేది, 7% అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 11% 12% అలా ఉంది. What else we need? Date of completion of construction. Date of completion of construction is say 5th November 2023. 5th November 2023. Date of prepayment. They took loan of 30 lakhs, no? Date of prepayment. 30 lakhs they are going to repay as on 1st September 2035. They are going to repay after almost 14 years. They took loan in 2021. They are going to repay in 2035 after 14 years. See, మనకి క్వశ్చన్ లో ఒక అజంప్షన్ పైన వెళ్ళాలి. ఈవెన్ ఐసీఐ కూడా గోయింగ్ ఆన్ వన్ అజంప్షన్. అదేంటంటే 30 lakhs ఏమైతే ఉందో అది మొత్తం అవుట్ స్టాండింగ్ ఉందనుకోవాలి. అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు రీపే ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్. 30 lakhs లోన్ ఏమైతే ఉందో అది మొత్తం అవుట్ స్టాండింగ్ ఉంది. దే ఆర్ గోయింగ్ టు రీపే ఎంటైర్ 30 lakhs యాజ్ ఆన్ 1st September 2035. దట్ ఈస్ అజంప్షన్. ఓకేనా? అంతేనా? ఓకే. కంప్యూట్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 24B ఫర్ విచ్ ఇయర్? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ 25-26. if it is self occupied property. Okay. చెప్పండి, హౌ టు కంప్యూట్ పీసీపీ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు ఫార్ములా పీసీపీ ఇంట్రెస్ట్ PNR by 100. P per principal loan amount into rate of interest into construction period divided by 12. What is loan amount? Loan amount is 30 lakhs. Rate of interest 7%. Construction period మనం కంప్యూట్ చేయాలి, డివైడ్ బై 12. అంతేనా? 30 lakhs into 7% into construction period divided by 12. Okay, what is the construction period? Construction period equal to, first one, date of borrowal. What is second one? Date of completion of construction కాదు, దానికంటే ముందు వచ్చే 31st March. అంటే 31st March prior to date of completion of construction. Date of borrowal ఏముంది క్వశ్చన్ లో? డేట్ ఆఫ్ borrowal 1st August 2021. 1st August 2021. 31st March prior to date of completion of construction ఏముంది? 31st March prior to date of completion of construction. Date of completion of construction ఏమో 5th November 2023 ఉంది. మనకు కావాల్సిన ఆ డేట్ కాదు, దానికంటే ముందు వచ్చి 31st March. 31st March 2023.
31st March 2023. చెప్పండి, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్? 21లో మెనీ మంత్స్? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 మంత్స్ ఉంది. ఫస్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 మంత్స్. 21లో 5 మంత్స్. 22లో 12 మంత్స్. 23లో ఓన్లీ జాన్, ఫిబ్రవరి, మార్చ్, 3 మంత్స్. టోటల్ 20 మంత్స్. మీరు ఎలా అయినా కంప్లీట్ చేయండి, విల్ గెట్ 20 మంత్స్ ఓన్లీ. 20 మంత్స్. 21లో 5 మంత్స్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 22లో 12 మంత్స్. 23లో 3 మంత్స్. టోటల్ 20 మంత్స్. 5 + 12, 17 + 3, 20 months. 20 months. So 30 lakhs into 7% into 20 divided by 12. 3,50,000. What is this? PCP interest. PCP interest equal to 3,50,000. Antena? PCP interest equal to 3,50,000. ఈ 3,50,000 డిడక్షన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ఇప్పుడు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ కాదు, యూ కెన్ టేక్ ఓన్లీ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సియర్ ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మన క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? దే గివెన్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 5th November 2023 ఉంది. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? 5th November 2023 అంటే 2023 అయిపోయిన 24 కదా. అంటే యూ కెన్ టేక్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఇయర్? ఫ్రమ్ 2023 అయిపోయిన 24. చూడండి, PCP ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్, PCP ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ 3,50,000 ఈజ్ allowed as deduction in 5 equal installments. In 5 equal installments from which year? From the year of completion of construction. అంటే మన ఎగ్జాంపుల్లో ఫ్రమ్ విచ్ ఇయర్ అంటే దట్ ఈస్ ఫ్రమ్ 23 అయిపోయిన 24. అంతేనా? 23, 24, 24, 25, 25, 26, 26, 27, 27, 28. You can take every year 1/5. So 3,50,000 divided by 5 అంటే 70,000. Now what is the question? Compute deduction allowed under section 24B for 25 and 26. Therefore deduction under section 25-26 equal to how much? Right? 25-26 equal to 70,000. ఇక్కడతో స్టాప్ చేయొచ్చా? నో. What is this 70,000? It is part of PCP interest. 1/5 of PCP interest. Tell me, PCP interest 3.5 lakhs ఏమైతే ఉందో అది ఎప్పటి వరకు? ఫ్రమ్ 1st August 2021 నుంచి 31st March 2023 ఆ పీరియడ్ లో పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 3.5 lakhs. మరి ఈ డేట్ తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? ఎస్, పే చేయాలి. లోన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఈజ్ టిల్ 1st September 2035 అంటే అంతవరకు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు వచ్చిన 3.5 lakhs ఏమైతే ఉందో అది మొత్తానికి కాదు, ఓన్లీ అప్ టు 31st March 2023 వరకే. అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే. దాని తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఎస్. అంటే 25-26 కి మళ్ళీ సపరేట్గా ఇంట్రెస్ట్ పే చేయాలా? ఎస్. వాట్ ఈస్ లోన్ అమౌంట్? 30 lakhs into 7%. 30 lakhs into 7% ఎంత వస్తుంది? 2.1 lakh. సో 70,000 plus 2 lakh 10,000, 2,80,000.
2,80,000. Deduction how much I can take now? Can I take 2,80,000? It is self occupied now. Same as last question. అక్కడ కూడా సెల్ఫ్ ఆక్యుపైడే కదా, ఇక్కడ కూడా సెల్ఫ్ ఆక్యుపైడే కదా. కాబట్టి ఐ కెనాట్ టేక్ 2,80,000. హౌ మచ్ ఐ కెన్ టేక్? టు బి రిస్ట్రిక్టెడ్ టు రూపీస్ 2 lakhs. అదే గిన లెట్ అవుట్ అంటే ఐ కెన్ టేక్ 2,80,000. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి ఐ కెనాట్ టేక్ 2,80,000. ఐ కెన్ టేక్ ఓన్లీ 2 lakhs. 2 lakhs తీసుకోవాలంటే కండిషన్స్ ఉండాలి కదా. కండిషన్స్ ఉన్నాయి లేండి, ఎందుకంటే దే టుక్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ కండిషన్ ఏంటి? దే హ్యావ్ టు టేక్ లోన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999. ఎస్, దే టేకెన్ లోన్ ఇన్ 2021. దే హ్యావ్ టు టేక్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ దే టుక్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్. Construction has to complete within 5 years from the end of the financial year in which loan was borrowed. అవన్నీ ఉన్నాయి కాబట్టి we can take 2 lakhs. కాబట్టి 2,80,000 లో I can take only 2 lakhs. Before going to problem, we will do one more example. Example number 3 తర్వాత we can do problem. DOB డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ బారోవల్. ఫుల్ ఫామ్ రాద్దాం. డేట్ ఆఫ్ బారోవల్ ఈక్వల్ టు 1st July 2022. మనకి 15th July అలా మిడిల్ ఆఫ్ ది మంత్ ఎవరు లేండి, మనకు జనరల్గా త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. అంటే హాఫ్ మంత్ 10 days అలా ఎవరు ఇచ్చినా సరే కంప్లీట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఫస్ట్ విల్ కంప్లీట్ ఫర్ మంత్స్, తర్వాత వీ కెన్ కంప్లీట్ ఫర్ డేస్. నెక్స్ట్ లోన్ అమౌంట్ ఈక్వల్ టు 10 lakhs. లోన్ అమౌంట్ ఈక్వల్ టు 40 lakhs అనుకోండి. 40 lakhs అట్ 8%. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈక్వల్ టు ఫస్ట్ July 2024. డేట్ ఆఫ్ రీపేమెంట్ 31st January 2024. అంటే వాళ్ళకి మనీ అరేంజ్ అయింది. ఒక 40 lakhs లోన్ తీసుకున్నారు కదా, ఆ 40 lakhs అరేంజ్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే పే చేస్తున్నారు. లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ లో వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడో పే చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ చాలా త్వరగా పే చేస్తున్నారు. కంప్యూట్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 24B ఫర్ విచ్ ఇయర్? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ 25/26. కంప్యూట్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 24B ఫర్ 25/26. if it is let out. ఫస్ట్ వాట్ టు బి కంప్యూటెడ్? PCP ఇంట్రెస్ట్ కదా. చెప్పండి, హౌ టు కంప్యూట్ PCP ఇంట్రెస్ట్? లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ డివైడెడ్ బై 12. అంతేనా? లోన్ అమౌంట్ ఎంత ఇచ్చారు? 40 lakhs ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. కన్స్ట్రక్షన్ పీరియడ్ కంప్యూట్ చేద్దాం, డివైడెడ్ బై 12. కమ్ టు కన్స్ట్రక్షన్ పీరియడ్.
ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఫ్రమ్ వేర్ టు వేర్ హౌ టు కంప్యూట్? ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోవల్ కదా, ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోవల్. వాట్ ఈస్ సెకండ్ వన్? 31st March prior to date of completion of construction. బాగా వినండి, జస్ట్ యూజ్ యువర్ మైండ్ అంతే, నథింగ్ ఎల్స్. జస్ట్ హౌ టు అప్లై సమ్ మినిమం లాజిక్. డేట్ ఆఫ్ బారోవల్ ఏముంది? డేట్ ఆఫ్ బారోవల్ 1st July 2022 ఉంది. వాట్ ఈస్ సెకండ్ వన్? 31st March prior to date of completion of construction. ఏమొస్తుంది? వెయిట్ డోంట్ రైట్ సెకండ్ వన్. 31st March prior to date of completion of construction ఏమొస్తుంది? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏముంది? 1st July 2024 ఉంది. 1st July 2024 ఉంది. 1st July 2024 ఉంది. దానికంటే ముందు 31st March ఏంటి? 31st March 2024 అంతేనా? వెయిట్ సెకండ్ స్టెప్ రాయద్దు, వినండి ఒకసారి. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏముందంటే 1st July 2024 ఉందా? దానికంటే ముందు 31st March ఏంటి? 31st March 2024. ఇదే కదా మనకి కన్స్ట్రక్షన్ పీరియడ్ జనరల్ గా, అవునా? కానీ క్వశ్చన్ లో డేట్ ఆఫ్ ప్రీపేమెంట్ ఎప్పుడు ఉంది? డేట్ ఆఫ్ ప్రీపేమెంట్ ఈస్ దర్ యాజ్ ఆన్ 31st January 2024. ఇఫ్ యూ కంప్యూట్ ఫ్రమ్ 1st to 2nd అంటే మీరు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్యూట్ చేస్తున్నట్టు? ఫ్రమ్ 1st July 2022 నుంచి అప్ టు 31st March 2024 వరకు కదా. కానీ డేట్ ఆఫ్ ప్రీపేమెంట్ ఎప్పుడు ఉంది? డేట్ ఆఫ్ ప్రీపేమెంట్ ఈస్ దర్ యాజ్ ఆన్ 31st January 2024. 31st January 2024 రోజు మీరు లోన్ మొత్తం రీపే చేశారు. ఎవరైనా సరే లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తారా? చేయరు కదా. అసలు మనం ఎందుకు ఇంట్రెస్ట్ పే చేస్తాం? లోన్ అవుట్ స్టాండింగ్ ఉంటే ఆ లోన్ ఏమైతే ఉందో అది మొత్తం మీరు రీపే చేస్తే తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. ఈ కేసులో మీరు లోన్ ఎప్పుడు రీపే చేశారు? యూ రీపేడ్ లోన్ యాజ్ ఆన్ 31st January 2024. డేట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ 31st January 2024. 31st January 2024 కి మీరు లోన్ రీపే చేశారు, తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తారా? చేయరు కదా. అంటే ఈ విల్ పే ఇంట్రెస్ట్ ఓన్లీ అప్ టు 31st January 2024. కాబట్టి ఈ కేసులో ఇది తీసుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ 31st January 2024. ఎందుకంటే ఇది తీసుకుంటే మీరు ఎంతవరకు ఇంట్రెస్ట్ పే చేసినట్టు? అప్ టు 31st March 2024. కానీ మనం 31st January 2024 రోజే లోన్ రీపేమెంట్ చేశాము. మరి తర్వాత కూడా అంటే February Marchకి మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి అవసరం లేదు కదా. వెరీ సింపుల్ చెప్పాలంటే యూ విల్ టేక్ దిస్ డేటా, యూ విల్ టేక్ దట్ డేటా. విచ్ డేట్? మన ఎగ్జాంపుల్ 31st March 2024. ఈ డేట్ తర్వాత రీపేమెంట్ ఉంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్, సేమ్ యాజ్ అబౌవ్, సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఈ డేట్ కంటే ముందుగా రీపేమెంట్ ఉంటే ఆ రీపేమెంట్ వరకే వీ హ్యావ్ టు కంప్యూట్ ఇంట్రెస్ట్. మన ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ రీపేమెంట్? 31st January 2024. అంటే 31st March 24 అనేది మన డేట్ నార్మల్గా అయితే గిన దానికంటే ముందు రీపేమెంట్ ఉంది కాబట్టి అంతవరకే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే ఇది మనకి అనవసరం. అంటే ఈ ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే 1st July 2022 నుంచి 31st January 2024 వరకే. చెప్పండి, జూలైలో 22లో హౌ మెనీ మంత్స్? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 6 months. 23లో 12 months. 24లో 1 month. 22లో 6 months. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 6 months. 23లో 12 months. 24లో 1 month, జనవరి మంత్. అంటే టోటల్ 19 months. 19 months. ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. we will take 31st March 2024 జనరల్లీ ఈ డేట్ వచ్చింది మనకి, అంతేనా? దీని తర్వాత డేట్ ఆఫ్ రీపేమెంట్ ఉంటే అప్పుడు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వీ కెన్ డు సేమ్ లైక్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఈ డేట్ కంటే కింద ముందే రీపేమెంట్ ఉంటే ఇప్పుడు వీ హ్యావ్ టు కంప్లీట్ ఓన్లీ అప్ టు దట్ డేట్, అప్ టు డేట్ ఆఫ్ రీపేమెంట్.
31st January 2024 అంటే మన డేట్ కంటే ముందే రీపేమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ డేట్ మనకి అనవసరం. we will compute only up to 31st January 2024 అంటే ఎన్ని మంత్స్? 19 మంత్స్. 40 lakhs into 8% into 19/12 ఎంత వస్తుంది? 5,06,667. It is PCP interest. PCP interest of rupees 5,06,667 is allowed as deduction in 5 equal installments. From which year? From year of completion of construction. Always from year of completion of construction. That is మన example లో that is from which year? చెప్పండి. What is the year of completion of construction? They given date of completion of construction. 1st July 2024 అంటే what is the year? 24-25. That is from 24-25. 24-25, 25-26, 26-27, 27-28, 28-29. Take 1/5. 5,06,667 divided by 5. ఎంత వస్తుంది? 1,01,334. 1,01,334. 1,01,334. 1,01,334. 1,01,334. Now what is the question? Therefore deduction for which year? Deduction for 25-26 equal to 1,01,334. What is this one? This is part of PCP interest. What about interest for current year? See, first example లో second example లో లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది. ఫ్యూచర్ లో మనం ఎప్పుడో రీపే చేయబోతున్నాము, కానీ ఇక్కడ ఆల్రెడీ రీపేమెంట్ చేశాం కాబట్టి 25-26 కి మళ్ళీ మనం ఇంట్రెస్ట్ పే చేస్తామా? నో. ఆల్రెడీ యూ రీపేడ్ లోన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఆన్ 31st January 2024 అంటే యూ విల్ పే ఇంట్రెస్ట్ ఓన్లీ అప్ టు 31st January 2024. తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తామంటే చేయం కదా. 31st January 2024 కి మనం లోన్ రీపేమెంట్ చేసాం, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఉండదు కదా. అంటే 25-26 కి ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఉండదు కదా. ఇట్ ఈస్ 0. లాస్ట్ 2 cases లో ఇంకా లోన్ అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి దెర్ ఈస్ ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ ఆల్సో. కానీ ఇక్కడ ఆల్రెడీ లోన్ రీపేమెంట్ చేశాం కాబట్టి దెర్ ఈస్ నో ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1,01,334. ఇక్కడ లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్ అవుట్ కాబట్టి ఇంకా మనం కండిషన్స్ అవన్నీ అవసరం లేదు. ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఒకసారి కేర్ఫుల్ గా చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎగ్జాంపుల్ నెంబర్ 2 చేసి తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 3 కేర్ఫుల్ గా చేయండి. అంతే, మీకు పీసీపీ ఇంట్రెస్ట్ పైన ఇంకెప్పటికీ డౌట్ రాదు. సో ఐ కెన్ సే ఇన్ వన్ లైన్, జస్ట్ వన్ లైన్, ఈ లైన్ ఒకటి వినండి చాలు. కన్స్ట్రక్షన్ పీరియడ్ హౌ టు కంప్యూట్? ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ బారోవల్. వాట్ ఈస్ సెకండ్ వన్? 31st March prior to date of completion of construction. అది తీసుకుంటాం. ఎప్పుడు? ఫ్యూచర్ లో ఎప్పుడో డేట్ ఆఫ్ రీపేమెంట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఒకవేళ ఈ డేట్ కంటే ముందే రీపేమెంట్ ఉందనుకోండి, అప్పుడు విల్ టేక్ డేట్ ఆఫ్ రీపేమెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 3. అంతే, దట్స్ ఇట్, వెరీ సింపుల్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ప్రాబ్లం విత్ పీసీపీ ఇంట్రెస్ట్. వీ హ్యావ్ డన్ 3 examples కదా. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ప్రాబ్లం. ఇట్ ఈస్ లాస్ట్ వన్ ఫర్ టుడేస్ క్లాస్.
come to that problem. Already we have completed up to question number 9. Now come to question number 10. మీ దగ్గర మే 2026 ఐసీ బుక్ ఉంటే గిన 3.178 పేజీలో క్వశ్చన్ నెంబర్ 3 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3. మిస్టర్ వికాస్ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ. మున్సిపల్ వాల్యూ 96,000, పేడ్ రెంట్ ఏమో 1,26,000. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్ 1,08,000. 1/3 portion was let out at a rent of 5,000 per month. 2/3 portion was self-occupied. Part of the house let out, part of the house self-occupied. Already we have done 2 questions on this. Question number 4 and 5 only. Avuna 1/3 let out, 2/3 self-occupied. What is rent per month? 5,000 per month. Municipal tax paid 11%. This one is important. మనం చేసిన క్వశ్చన్స్ లో ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళే ఇచ్చారు. ఇంట్రెస్ట్ పేడ్ 1 lakh అనో 2 lakhs అని వాళ్ళే ఇచ్చారు మనం చేసిన అప్ టు క్వశ్చన్ నెంబర్ 9 లో. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ మనం కంప్యూట్ చేయాలి. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ బిగన్ ఇన్ జూన్ 2018 అండ్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 31st May 2021. డేట్ ఆఫ్ బారోవల్ ఆఫ్ లోన్ 1st July 2018. లోన్ అమౌంట్ 1 lakh at 12% rate. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ if you shift out of default tax regime. అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్? న్యూ రేట్స్. షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్. ఈ హౌ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఎక్కడైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అక్కడ దే హౌ టు మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ రేట్స్ ఆర్ న్యూ రేట్స్. అవునా? అంటే ఈ ప్రాబ్లం ఈజ్ ఆన్ వాట్ అంటే పార్ట్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అండ్ we have to compute interest also. అంటే ఈ ప్రాబ్లంలో in this problem is relating to what అంటే part of the house let out LO let out and part of the house self occupied. దీంతో పాటి ఈ హౌ టు కంప్యూట్ ఇయర్ పీసీపీ ఇంట్రెస్ట్. అంటే టైప్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సేమ్, ఆల్రెడీ సేమ్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 4 and 5. ఇన్ అడిషన్ టు దట్ వీ హ్యావ్ టు కంప్యూట్ వాట్? పీసీపీ ఇంట్రెస్ట్. యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్ అంటే యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎక్కడ వేరియేషన్ ఉండదు ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఓల్డ్ రేట్స్ కి న్యూ రేట్స్ కి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ రేట్స్ కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఎన్ఏబి ఈక్వల్ టు 0 మైనస్ 24A 0 24B ఇంట్రెస్ట్ మైనస్ చేసుకోవచ్చు. సి ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎక్కడ వేరియేషన్ ఉండదు లెట్ అవుట్ కి. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ న్యూ రేట్స్ కి ఓల్డ్ రేట్స్ కి వేరియేషన్ ఉంటుంది. ఓల్డ్ రేట్స్ లో ఎన్ఏబి ఈక్వల్ టు 0 24A 0 24B ఇంట్రెస్ట్ మైనస్ చేసుకోవచ్చు. అదే న్యూ రేట్స్ ఫాలో అయితే ఎన్ఏబి 0 24A 0 24B కూడా 0. ఓకే, ఇది నార్మల్ క్వశ్చనే. జస్ట్ మనకి పీసీపీ ఇంట్రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్. వాట్ ఈస్ హెడింగ్? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. పర్టికులర్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్ అవుట్. వాట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్? 2/3 అంతేనా? వాట్ అబౌట్ లెట్ అవుట్ పోర్షన్? 1/3. ఫస్ట్ మీరు స్టెప్స్ రాయండి. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? Municipal value or fair rent whichever is higher. What is step number 2? Step 1 or standard rent whichever is lower. What is step number 3? Step 2 or ARR whichever is higher. What is step number 4? GAV antena minus municipal tax. You will get NAV minus deductions under section 24A 24B. What is A? Standard deduction at 30%. What is B? Interest on home loan. ఇవన్నీ మీరు మైనస్ చేస్తే వాట్ విల్ గెట్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంతేనా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎలాగో వాల్యూస్ ఏమి ఉండవు కదా, అప్పుడు ఎన్ఏవి 0 కదా. సో 0 0 0 0 0 అప్పుడు ఎన్ఏవి ఎవ్రీథింగ్ 0. కమ్ టు లెట్ అవుట్. మున్సిపల్ వాల్యూ ఆర్ పేరెంట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. కానీ నాకు కావాల్సింది ఓన్లీ 1/3 వాల్యూ. లెట్ అవుట్ ఈస్ ఓన్లీ 1/3.
మున్సిపల్ వాల్యూ 96,000 ఇంటూ 1/3 ఎంత వస్తుంది? 32,000. మున్సిపల్ వాల్యూ ఈజ్ 32,000 అంతేనా? వాట్ అబౌట్ ఫెయిర్ రెంట్? 1,26,000 ఇంటూ 1/3 42,000. కరెక్టా? విచ్ ఎవర్ ఈస్ హైయర్ మీన్స్ హౌ మచ్? విచ్ ఎవర్ ఈస్ హైయర్ మీన్స్ హౌ మచ్ అంటే 42,000. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1 42,000. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్? ఇట్ ఈస్ 1,08,000 ఇంటూ 1/3 36,000. 42,000 or 36,000. Lower means how much? Lower means 36,000. Next step 2 36,000. What about standard rent? What about ARR? Compute చేయాలి కదా. How to compute ARR? 12 months into rent per month minus unrealized rent. 12 months into rent per month ఎంత ఉంది క్వశ్చన్ లో? రెంట్ పర్ మంత్ 5,000 అంతేనా? 5,000. వాట్ అబౌట్ అన్రియలైజ్డ్ రెంట్? ఏం లేదు, 0. 5,000 మైనస్ 0 ఎంత వస్తుంది? ఇట్ ఈజ్ 60,000. స్టెప్ 2 36,000. ఏఆర్ఆర్ ఏమో 60,000. హైయర్ మీన్స్ హౌ మచ్? 60,000. జిఏవి ఈక్వల్ టు మనకి పైన స్టెప్ 2 హైర్ ఉందా, ఏఆర్ఆర్ హైర్ ఉందా? ఏఆర్ఆర్ కదా. సో జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. వాట్ ఈస్ ఏఆర్ఆర్ అమౌంట్? 60,000. వాట్ అబౌట్ వేకెన్సీ లాస్? అదేం లేదు, 0. సో జిఏవి ఈక్వల్ టు 60,000 మైనస్ మున్సిపల్ ట్యాక్స్. 11% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 96,000 ఇంటూ 11% ఎంత వస్తుంది? 10,560 వస్తుంది. 10,560 అనేది పర్ ఎంటైర్ హౌస్. సో హౌ మచ్ ఈస్ పర్ లెట్ అవుట్? ఇంటూ 1/3 3,520. సో ఎన్ఏవి ఈక్వల్ టు 60,000 మైనస్ 3,520 56,480. అది ఎన్ఏవి. 30% ఆఫ్ 0. ఇక్కడ 0, ఇక్కడ 56,480 ఇంటూ 30% 16,944. అప్ టు దట్ ఎనీబడీ కెన్ డూ. నో డిఫికల్టీ అట్ ఆల్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఒకటి కొంచెం కేర్ఫుల్గా కంప్యూట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే జస్ట్ మనం 2/3 1/3 చేసేవాళ్ళం. ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇవ్వలేదు, మనం కంప్యూట్ చేయాలి. చెప్పండి, హౌ టు కంప్యూట్ పీసీపీ ఇంట్రెస్ట్? హౌ టు కంప్యూట్ పీసీపీ ఇంట్రెస్ట్? లోన్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ డివైడ్ బై 12. అంతేనా? డివైడ్ బై 12. వాట్ ఈస్ లోన్ అమౌంట్? లోన్ అమౌంట్ ఎంత ఇచ్చారు? 1 lakh. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇచ్చారు. అంతేనా? లోన్ అమౌంట్ ఏమో 1 lakh, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇంటూ కన్స్ట్రక్షన్ పీరియడ్ మనం కంప్యూట్ చేయాలి, డివైడ్ బై 12. సో కన్స్ట్రక్షన్ పీరియడ్, హౌ టు కంప్యూట్ కన్స్ట్రక్షన్ పీరియడ్? ఫస్ట్ వన్, డేట్ ఆఫ్ బారోవల్. ఏముంది క్వశ్చన్ లో మనకి? డేట్ ఆఫ్ బారోవల్ 1st July 2018. 1st July 2018. What is second one? 31st March prior to date of completion of construction. 31st March prior to date of completion of construction. చెప్పండి, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏముంది? కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 31st May 2021. కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 31st May 2021. 31st May 2021 కంటే ముందు వచ్చి 31st March అండి. 31st March 2021. 31st March 2021. It is called as construction period. How many months? 18 లో 6 months. July, August, September, October, November, December. 6 months 18 లో. 19 లో 12 months.
20లో 12 months, 21లో జాన్ ఫిబ్రవరి మార్చ్ 3 months అంటే 33 months. 33 months కరెక్టేనా? సో 1 lakh ఇంటూ 12% ఇంటూ 33 months డివైడ్ బై 12 ఎలా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంటూ ఇట్ ఈస్ హౌ మచ్ 33,000 కరెక్టేనా? 1 lakh ఇంటూ 12% ఇంటూ 33 డివైడ్ బై 12 33,000. It is called as what? PCP interest. PCP interest. Therefore, deduction allowed for 25-26 equal to PCP interest ఎంత ఉంది? 33,000 కదా, దాంట్లో 1/5. 33,000లో 1/5 ఎంత వస్తుంది? 6,600 అంతే కదా. పీసీపీ ఇంట్రెస్ట్ మొత్తం తీసుకోవచ్చా? నో, ఓన్లీ 1/5. యూ కెన్ టేక్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? క్వశ్చన్ లో ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏముంది? 31st May 2021 ఉంది, అంటే 21-22 ఉంది. ఆ ఇయర్ నుంచి 5 ఇన్స్టాల్మెంట్స్ 21-22, 22-23, 23-24, 24-25, 25-26 అంటే 33,000 కంటే ఓన్లీ 1/5 ఎంత వస్తుంది? 6,600. లేదా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం సార్ అంటే నేను రాస్తున్నాను. పీసీపీ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ 33,000 ఈజ్ allowed as deduction in 5 equal installments. From which year? From the year of completion of construction. Mana question lo what is the year of completion of construction? That is 2021-22. 31st May 2021 రోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, అంటే విచ్ ఇయర్? 21-22. దట్ ఈస్ ఫ్రమ్ 21-22 అంటే 21-22, 22-23, 23-24, 24-25, 25-26. You can take every year 1/5 and it will be how much? 6,600, 6,600, 6,600, 6,600, 6,600. Therefore, deduction for 25-26 May 2026 వాళ్ళకి what is the applicable previous year? 25-26. మీకు ఎగ్జామ్లో అడిగే ప్రతి క్వశ్చన్ కూడా 25-26 ఈక్వల్ టు హౌ మచ్? 6,600 ప్లస్ లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉందా? ఎస్. లోన్ రీపేమెంట్ చేసినట్టుగా ఎక్కడైనా చెప్పారా? మనకి చెప్పలేదు. లోన్ రీపేమెంట్ చేసినట్టుగా ఇంకా చెప్పలేదు. దాని మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఉంది అంటే ఫ్యూచర్లో ఎప్పుడో మీరు రీపే చేయబోతున్నారు. మేబీ 2030లోనో 2040లోనో మీరు రీపే చేయబోతున్నారు. లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ హౌ టు పే ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ ఆల్సో. సో 1 lakh ఇంటూ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 12% అంటే 6,600 ప్లస్ 1 lakh ఇంటూ 12% ఎంత వస్తుంది? 12,000. 18,600. ఎనీ డౌట్ ఇయర్? లోన్ రీపేమెంట్ చేసినట్టుగా క్వశ్చన్లు ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. అంటే ఫ్యూచర్లో ఎప్పుడో మీరు రీపే చేయబోతున్నారు అంటే లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ 6,600 ఏమో పీసీపీ ఇంట్రెస్ట్ పార్ట్ ప్లస్ లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి హౌ టు పే ఇంట్రెస్ట్ ఫర్ కరెంట్ ఇయర్. సో 1 lakh ఇంటూ 12%, అదేమో 12,000, ఇదేమో 6,600, మొత్తం ఎంత అంటే 18,600. అంటే ఈ క్వశ్చన్లో ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఈజ్ 18,600. 18,600లో హౌ మచ్ ఈస్ బిలాంగ్స్ టు సెల్ఫ్ ఆఫ్ పేడ్? 18,600 ఇంటూ 2/3 కదా, అంటే 12,400. హౌ మచ్ ఈస్ బిలాంగ్స్ టు లెట్ అవుట్ 1/3 కదా, అంటే 18,600 ఇంటూ 1/3 6,200. ఇక్కడేమో నెగిటివ్ 12,400 వస్తుంది. ఇక్కడేమో 56,480 మైనస్ 16,944 మైనస్ 6,200 పోతే
33,336 వస్తుంది. సెటప్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 20,936. ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. $20,936 is the final answer. ఇది నార్మల్ క్వశ్చన్ కాదంటే ఇక్కడ పీసీపీ ఇంట్రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 4 and 5. ఇక్కడ ఓన్లీ ఎక్స్ట్రా పాయింట్ ఈస్ వాట్ అంటే పీసీపీ ఇంట్రెస్ట్. ఓకేనా, మనం ఈరోజు పీసీపీ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేశాము. దానిపైన 3 ఎగ్జాంపుల్స్ అండ్ 1 క్వశ్చన్ కూడా కంప్లీట్ చేశాము. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్, డిఫికల్ట్ ఏం కాదు, చాలా సింపుల్. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ కాన్సెప్ట్. We will meet tomorrow. Take care.